సో మనవి ఆ ప్రాబ్లమ్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, వ్యామ్ మెథడ్, నార్త్ వెస్ట్ మెథడ్ అండ్ లీస్ట్ కాస్ట్ మెథడ్ అయిపోయాక సో తర్వాత మెయిన్ టాపిక్ వచ్చి మనది మోదీ మెథడ్. దీన్ని ఆప్టిమాలిటీ టెస్ట్ అని కూడా అంటారు. సో మనకి చూడండి, క్వశ్చన్లో ఫైండ్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అని అడుగుతారు. ఇందా వరకు మనకి ఐబిఎఫ్ఎస్ అంటే ఫీజిబుల్ సొల్యూషన్ అడిగేవారు. ఇప్పుడు మనకి ఫీజిబుల్ సొల్యూషన్ ఐబిఎఫ్ఎస్ అని అడిగారనుకో, అప్పుడు నార్త్ వెస్ట్, వ్యామ్ మెథడ్, లీస్ట్ కాస్ట్ చేయాలి. సో ఆప్టిమల్ సొల్యూషన్ అని అడిగారనుకో, దీని ప్రాసెస్ కొంచెం వేరేగా ఉంటుంది. సో చేసి చూద్దాము. సో క్వశ్చన్ ఇచ్చేసారు కదా, ఇప్పుడు మనము ఆప్టిమాలిటీ టెస్ట్లో మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. కంపల్సరీ ఆ స్టెప్ వైజ్ ఫాలో చేస్తేనే మనకి ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే, సేమ్ ఈ క్వశ్చన్లో మ్యాట్రిక్స్ నేను ఆన్సర్, ఇది ఆన్సర్ అనమాట, సొల్యూషన్. ఓకే, ఇది ఆన్సర్లో స్టెప్ 1 మనం వ్యామ్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను లాస్ట్ వీడియోది మీరు చూడొద్దని చెప్పాను కదా వ్యామ్ మెథడ్. సో ఈ ప్రాసెస్లోనే ఆప్టిమల్ సొల్యూషన్లోనే వ్యామ్ మెథడ్ చేయాలి కాబట్టి వ్యామ్ మెథడ్ ఎలా చేయాలో నేను ఇక్కడే చెప్తాను. ఓకేనా, ముందరిది అసలు పట్టించుకోదు, ఎందుకంటే అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది. నేను చెప్పిన మెథడ్లో ఒక్కొక్కసారి వర్కౌట్ కాదు. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ మెథడ్. సో ఇది చూద్దాం ఒకసారి. ఓకేనా, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఎప్పుడు వ్యామ్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కాలమ్స్ ఏంటి, రోస్ ఏంటి, ఫస్ట్ మనం ఇప్పుడు రో తీసుకున్నా, కాలమ్స్ తీసుకున్నా, ఫస్ట్ మనం 2 మినిమల్ నెంబర్స్ తీసుకోవాలి. సో 2, 3, 11, 7. సో 2, 3, 11, 7లో మనకి 2 మినిమం నెంబర్స్ వచ్చి 2 and 3. సో 2లో మీన్స్ 3లో 2 తీసేస్తే మనకి వచ్చేది 1 బ్రాకెట్లో వేసుకొని పెట్టుకుందాం. ఓకేనా, సో నెక్స్ట్ దానికి వద్దాము. 1061. సో 1061లో మనకి లోయెస్ట్ వచ్చి 1 and 0. సో 1లో 0 తీసేస్తే మనకు ఉండేది 1. ఓకే, సో నెక్స్ట్కి వద్దాం. 5, 8, 15, 9. సో దీంట్లో లోయెస్ట్ నెంబర్స్ వచ్చి 8 and 5. సో 8లో 5 తీసేస్తే మనకి 3 వస్తుంది. ఓకేనా, సో మనకి ఇవి రోస్ అయిపోయి ఇప్పుడు కాలమ్స్కి వద్దాము. ఇప్పుడు చూడండి, 2, 1, 5. 2లో 1 తీసేస్తే మనకు ఉండేది 1. నెక్స్ట్ 3, 0, 8. 3లో 0 తీసేస్తే 3. నెక్స్ట్ 11, 6, 15. సో ఇవి రెండు స్మాల్ నెంబర్స్. 11లో 6 తీసేస్తే 5. నెక్స్ట్ 7, 1, 9. ఇవి 2 నెంబర్స్ స్మాల్ కంపేర్ టు 3. సో ఇవి 6 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, లాస్ట్ టైం నేను వేరేగా చెప్పాను, ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేయండి వ్యామ్ మెథడ్లో. ఇప్పుడు సపోజ్ మనం బ్రాకెట్లో వేసుకునే నెంబర్స్లో ఏది హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దానికి మనం అలొకేషన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, సో 1, 3, 5, 6, 1, 1, 3. సో దీంట్లో మనకి హైయెస్ట్ నెంబర్ వచ్చి 6. సో 6కి మనము ఇలా ఉంది, మీన్స్ కాలంలో ఉంది కాబట్టి ఈ కాలంలో విచ్ వన్ ఇస్ ద లోయెస్ట్ నెంబర్, ఈ 3లో ఏదైతే లోయెస్ట్ నెంబర్ ఉందో దానికి మనం అలొకేట్ చేయాలి. ఇంకోసారి చెప్తాను, మనం ఇలా బ్రాకెట్స్లో ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా నెంబర్స్, దీంట్లో ఈ బ్రాకెట్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో ఆ దానికి, ఆ కాలంకి లేకపోతే ఆ రోకి మనము అలొకేట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ 6 ఇక్కడ వచ్చింది మనకి హైయెస్ట్ నెంబర్. సో ఇది కాలంలోకి వస్తుంది. సో నేను ఈ 3 నెంబర్స్లో ఏదైతే లోయెస్ట్ నెంబర్ ఉందో దానికి నేను అలొకేషన్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకి యాజ్ ఐ సెడ్ దిస్ ఈజ్ సప్లై అండ్ దిస్ ఈజ్ డిమాండ్. ఓకేనా, ఇప్పుడు మనకి సప్లై ఎంత ఉంది, 1 ఉంది, మన డిమాండ్ మాత్రం 2 ఉంది. సో ఫస్ట్ మనము సప్లై ఎంత ఉందో అంత వేసేసుకుందాం. ఓకేనా, 1. సో సప్లై కట్ అయిపోతుంది. ఇక్కడ 2లో 1 తీసేస్తే 1 మిగులుతుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఇది మనకి అయిపోయింది. ఇప్పుడు మనకి సప్లై ఇక్కడ నిల్. సో మనకి ఈ రోతో మీన్స్ ఈ రోతో మనకి పని లేదు. సో లెట్స్ కట్ దిస్ రో, ఇది క్యాన్సిల్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకో ట్రిప్ వద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసారు అనుకో 2, 3 స్మాల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దాని డిఫరెన్స్ 1 ఉంటుంది. నెక్స్ట్ కమ్ ఇయర్, మనకి ఇక్కడ బ్లాంక్, ఇక్కడ పని లేదు ఇంకా. సో నెక్స్ట్కి వద్దాం. ఇక్కడ 8లో 5 తీసేస్తే మళ్ళీ 3 వస్తుంది. దెన్ అగైన్ ఇక్కడ 2 and 5. 5లో 2 తీసేస్తే మనకి 3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 and 8. మళ్ళీ 8లో 3 చేస్తే 5 ఉంటుంది. నెక్స్ట్ 15, 11, 4 వస్తుంది. నెక్స్ట్ 9లో 7 తీసేస్తే
2 వస్తుంది. అగైన్ చెక్అవుట్. ఇప్పుడు 3 5 4 2 1 3. సో దీంట్లో హైయెస్ట్ నెంబర్ వచ్చి మనకి 5 ఉంది. ఓకేనా, 5 ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ 0 కట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, 3 ఉంది, 8 ఉంది. సో 3 and 8లో లోయెస్ట్ నెంబర్ వచ్చి 3. సో మనం 3కి అలోకేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, డిమాండ్ 5 ఉంది కానీ సప్లై మాత్రం మనకి 6 ఉంది. సో డిమాండ్ ఎంత కావాలో మనము అంతా వేసేసుకుందాం, 5. సో ఇక్కడ 5 కట్ అయిపోతుంది. 6లో 5 తీసేస్తే మనకి మిగిలింది ఎంత, 1. సో ఈ 5 కట్ అయిపోయింది, డిమాండ్ ఏం లేదు ఇంకా ఈ కాలంలో. సో మనకి ఇది కూడా ఆఫ్ నో యూజ్. ఓకే, ఇది కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వద్దాం. మళ్ళీ సేమ్ ఇంకో ట్రిప్ రావాలి. 2 11 7. సో స్మాలెస్ట్ నెంబర్స్ వచ్చి 7 and 2. 7లో 2 తీసేస్తే 5. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది మళ్ళీ నిల్లే కదా. నెక్స్ట్ 5 15 9. సో 9 and 5 స్మాల్ నెంబర్స్. ఇక 9లో 5 తీసేస్తే మనకి 4 వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా కాలమ్స్లోకి వద్దాం. 5లో 2 తీసేస్తే 3. ఓకే, నెక్స్ట్ ఇది నిల్, నో యూజ్. సో దీనికి వద్దాం. మరి 11 15. 15లో 11 తీసేస్తే 4. మరి ఇది 9లో 7 తీసేస్తే 2. అగైన్ విల్ చెక్అవుట్. ఇక్కడ ఏముంది, 5 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 2 ఉంది. సో అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి సో మనం ఈ రోలో చూసుకోవాలి. ఇప్పుడు ఈ రోలో 2 ఉంది, 11 ఉంది, 7 ఉంది. సో స్మాలెస్ట్ నెంబర్ విల్ బి 2. సో 2కి మనము అలొకేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2లో మనకి సప్లై 1 మిగిలింది, డిమాండ్ మాత్రం 7 ఉంది. సో మనకి సప్లై ఎంత ఉందో మనం అంతే తీసుకోగలం కాబట్టి 1 ఇక్కడ అలాట్ చేసేసి ఇక్కడ 1 క్యాన్సిల్ చేసేసుకున్నాక 7లో 1 తీసేస్తే మనకి మిగిలేది 6. సో ఇక్కడ మనకి సప్లై అంతా నిల్ అయిపోయింది. సో మనం ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఓకేనా, సో ఇంకా ఇక్కడ ఏం లేదు కాబట్టి మరి ఇంకోసారి రౌండ్ రావాలి. ఇక్కడ నిల్ వేసేసుకుందాం. ఇది కూడా నిల్. సో ఇక్కడ మళ్ళీ వద్దాం. ఓకేనా, 15 5 5 15 9. 9 - 5 అగైన్ 4. మరి ఇక్కడ మిగిలింది మనకి ఇంకా 5 కాబట్టి 5 వేసుకుందాం. తర్వాత మరి ఇది నిల్లే. తర్వాత ఇక్కడ మిగిలింది మనకి 15 వేసుకున్నాను. మరి ఇక్కడ మనకి మిగిలింది 9 కాబట్టి ఇక్కడ 9 వేసుకున్నాను. సో చెక్ చేసుకుందాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది, 15 ఉంది, 5 ఉంది. సో అగైన్ 15 ఈజ్ ద గ్రేటెస్ట్ కాబట్టి మనం ఇక్కడ అలౌట్ చేసుకోవాలి. దీంట్లో ఇంక 15 మిగిలింది కాబట్టి నేను ఇక్కడ ఎంత ఉందో అంతే వేసేసుకుంటాను. ఇక్కడ నాకు ఎంత ఉంది, డిమాండ్ 3 ఉంది, సప్లై మాత్రం నాకు 10 ఉంది. సో నాకు డిమాండ్ ఎంత కావాలో అంతే వేసుకుంటాను కాబట్టి 3 వేసేసుకొని ఇది క్యాన్సిల్ చేసేసి 10లో 3 తీసేస్తే 7. సో ఇది నాకు ఇక్కడ డిమాండ్ ఏం లేదు కాబట్టి నాకు ఈ లైన్ కూడా నిల్ అయిపోతుంది. ఓకేనా, అగైన్ మనం రావాలి. ఇక్కడ బ్లాంక్, ఇది బ్లాంక్. తర్వాత 9 5 మిగిలింది. 9లో 5 తీసేస్తే మనకు మళ్ళీ 4 వస్తుంది. తర్వాత ఇక్కడ 5 ఉంది, తర్వాత ఇక్కడ మళ్ళీ 9 ఉంది. ఓకేనా, సో 5 9 4. సో దీంట్లో ఏంటి, హైయెస్ట్ నెంబర్ మనకి 9. సో మనం 9లో ఇక్కడ అలాకేట్ చేసుకోవాలి. సో ఈ లైన్లో మనకి మిగిలింది 9 కాబట్టి మనం 9లోనే అలాట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 ఉంది. సో 1 ఇక్కడ పెట్టేసుకొని 7లో 1 తీసేస్తే మనకి మిగిలేది 6. సో మనకి ఇది కూడా అయిపోయింది. మీన్స్ ఇక్కడ నాకు డిమాండ్ ఇంకేం లేదు, నిల్ అయిపోయింది కాబట్టి నేను ఈ లైన్ కూడా కట్ చేసేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకో రౌండ్ వద్దాం. బ్లాంక్ బ్లాంక్. ఇక్కడ నాకు ఇంకా మిగిలింది 5. సో ఇక్కడ కూడా నాకు మిగిలింది 5. బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్. ఓకేనా, సో ఇటు చూసిన 5, ఇటు చూసిన 5. సో ఎక్కడైనా ఇంకా మిగిలింది నాకు ఇది ఒక్కటే మిగిలింది. సో ఇక్కడ డిమాండ్ నాకు 6. ఓకేనా, సో ఇక్కడ నాకు సప్లై ఎంత ఉంది, 6 ఉంది. సో ఎంత ఉందో మనకి అంతే డిమాండ్ ఉంది, అంతే సప్లై ఉంది. సో 2 క్యాన్సిల్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి, యాజ్ అ సైడ్ 1 2. ఇప్పుడు మనకి సాటిస్ఫై చేయాలి ఏంటి, m+n-1. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4. ఓకేనా, 4 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. సో 4 + 3 - 1
7 minus 1 6, మనకి 6 అలోకేషన్స్ రావాలి. ఇది కరెక్ట్ అవుతాయి. ఇట్ ఈస్ అ ఫీజిబుల్ అంటే మనకి 6 అలోకేషన్స్ రావాలి. సో ఎన్ని ఉన్నాయి చూసుకుందాం. 1 ఇక్కడ ఒక అలోకేషన్ వచ్చింది, 2 ఇక్కడ ఒక అలోకేషన్, 3 ఇక్కడ ఒక అలోకేషన్, 4 ఇక్కడ ఒక అలోకేషన్, 5 ఇక్కడ ఒకటి, 6. ఓకేనా, 6 అలోకేషన్స్ వచ్చాయి కాబట్టి ఇది ఫీజిబుల్. సో వ్యామ్ మెథడ్లో కూడా మనము నార్త్ వెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో, లీస్ట్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో, ఫైండ్ అవుట్ మీన్స్ అంత అలొకేషన్స్ అయ్యాక మనది టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వ్యామ్ మెథడ్లో కూడా సేమ్ ప్రాసెస్. ఓకేనా, సో వ్యామ్ మెథడ్లో కూడా మనం టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్నీ వేసుకుందాము. మనకి 2 into 1 plus 3 into 5 plus 1 into 1 plus 5 into 6 plus 15 into 3 plus 9 into 1. సో ఇదంతా యాడ్ చేసుకుంటే మనకి 102 రూపీస్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద టోటల్ కాస్ట్. సో ఇక్కడ ఇదంతా ఇప్పుడు మనది ఏంటి, వ్యామ్ మెథడ్ ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద వ్యామ్ మెథడ్. అర్థమైందా? సో దిస్ ఇస్ ద స్టెప్ 1 ఆఫ్ ఆప్టిమాలిటీ. ఫస్ట్ ఆప్టిమాలిటీలో మన స్టెప్ 1 ఏంటి, వ్యామ్ మెథడ్. ఇప్పుడు వాడు లీస్ట్ కాస్ట్ మెథడ్లో కూడా చేయండి అని అడుగుతాడు ఒక్కొక్కసారి ఆప్టిమాలిటీలో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు మెన్షన్ చేయరు. మెన్షన్ చేయకపోతే ఇంకా ఇట్స్ కామన్ దట్ వీ షుడ్ డూ ఇన్ అ వ్యామ్ మెథడ్. సో స్టెప్ 1 వ్యామ్ మెథడ్ మంది అయిపోయింది. సో విల్ గో టు ద స్టెప్ 2. సో మనం స్టెప్ 2కి వచ్చాము. ఓకేనా, లిజన్ కేర్ఫుల్లీ. స్టెప్ 1 మంది ఏముండింది, వ్యామ్ మెథడ్ చేసుకుందాం. సో ఓకేనా, ఇప్పుడు వ్యామ్ మెథడ్ అయిపోయాక మనం స్టెప్ 2కి వద్దాం. స్టెప్ 2 పేరు ఏంటంటే కాస్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ అలోకేటెడ్ సెల్స్. ఇప్పుడు మనము ఇంకో మ్యాట్రిక్స్ వేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు మనం దీంట్లో వ్యామ్ మెథడ్ చేశాక మనకి అన్నిటికీ అలోకేటెడ్ సెల్స్ రాలేదు. ఓకేనా, ఓన్లీ కొన్నిటికే మనం అలోకేషన్స్ చేసుకున్నాం. దేనికి, ఇప్పుడు 2 నెంబర్కి అలోకేషన్ చేసుకున్నాము, 3కి అలోకేషన్ చేసుకున్నాం, 5కి వచ్చింది, 15కి వచ్చింది, మరి ఇక్కడ 1కి వచ్చింది, మరి 9కి వచ్చింది. దీన్ని అలోకేటెడ్ సెల్స్ అంటాం అనమాట. మనకి ఇక్కడ అన్నిటికీ అలోకేషన్స్ అవ్వలేదు కదా, ఓన్లీ మనం 6 సెల్స్కి మనం మాత్రమే అలోకేషన్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫర్దర్ స్టెప్లో ఏం చేయాలైతే, ఇక్కడ ఏ నెంబర్కి మనం అలోకేషన్స్ చేసుకున్నామో మరీ సపరేట్గా ఆ బాక్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన 2కి ఇక్కడ అలోకేషన్ అయింది కాబట్టి సేమ్ 2 అది ఎక్కడుందో అలాగే ఇక్కడ వేసుకోవాలి, 2 అని వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి 3కి అలోకేషన్ అయింది కాబట్టి మళ్ళీ 3 అని వేసుకున్నాము. ఇక్కడ ఈ 1కి అవ్వలేదు, ఇక్కడ ఈ 1కి అవ్వలేదు. సో ఈ 1 మనము బ్లాంక్ వదిలేసాము. తర్వాత 1061 ఇక్కడ మళ్ళీ 1కి అలోకేషన్ చేసుకున్నాం. సో అందుకే మరి ఇక్కడ 1 మళ్ళీ ఇంకా వేసుకున్నాం. తర్వాత ఇక్కడ 5కి అలోకేషన్ అయింది. సో అందుకే మరి ఇంకోసారి నేను ఇక్కడ 5 వేసుకున్నాను. ఇక్కడ మరి మనకి 8కి అలోకేషన్ అవ్వలేదు, 15కి అయింది. సో మరి నేను 15 ఇక్కడ వేసుకున్నాను. 9 ఇక్కడ మళ్ళీ 1 అలోకేషన్ అయ్యింది. సో 9 కూడా వేసుకున్నాను. సో ఇది కాస్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ అలోకేటెడ్ సెల్. అర్థం చేసుకోండి, అలోకేటెడ్ సెల్స్ ఏ దానికైతే అలోకేషన్స్ ఉన్నాయో ఆ నెంబర్స్, క్వశ్చన్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో మరి ఇంకోసారి అవి రాసుకోవాలి. సో ఇది వేసుకున్నాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, నేను U1, U2, U3, V1, V2, V3, V4 అని వేసుకున్నాను. ఇది ఒక ప్రాసెస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు U1 అంటే ఏంటి, U2 అంటే ఏంటి, U3, V1, V2, V3, V4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డోంట్ వరీ, నేను ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మనము ఏవేవైతే ఇచ్చారో అవి రాసేసుకుందాం. సో మనకి ఇక్కడ U1 ఉంది, V1 ఉంది, దీని మధ్యలో మనకి ఒక వాల్యూ ఉంది. సో మనం ఇక్కడ అది రాసుకుందాం, ఒక ఫార్ములాలా రాసుకుందాం. ఓకేనా, ఏమని రాసుకుందాం, U1 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు U1 ఈ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం. U1 V2 ఇక్కడ కూడా ఒక నెంబర్ ఉంది. సో మనకి ఇది కూడా ఒక ఫార్ములా అవుతుంది. ఏంటి, U1 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, తర్వాత
ఇప్పుడు u1 ప్లస్ v3కి ఏం లేదు, u1 ప్లస్ v4కి ఏం లేదు. సో మనం ఏం ఫార్ములా చేయలేం. సో కమ్ టు u2 ప్లస్ v1కి ఏం లేదు, u2 ప్లస్ v2కి ఏం లేదు, u2 ప్లస్ v3కి ఏం లేదు. సో u2 ప్లస్ v4కి ఏముంది, 1 ఉంది. సో మనం ఈ ఫార్ములా కూడా ఇక్కడ వేసుకుందాం. u2 ప్లస్ v4 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్ u3 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది ఇక్కడ మనకి. సో u3 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. మరి u3 ప్లస్ v2 ఇక్కడ ఏం లేదు, బ్లాంక్. సారీ, u3 మరి v3కి ఏముంది, 15 ఉంది. సో మనం మళ్ళీ అది రాసుకుందాం. u3 ప్లస్ v3 ఈజ్ ఈక్వల్ టు 15 రాసుకున్నామా. నెక్స్ట్ u3 ప్లస్ v4 ఎంత ఉంది, 9 ఉంది. సో u3 ప్లస్ v4 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా. ఇప్పుడు ఇవి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాము. ఇక్కడ మనకి ఈ లైన్లో చూసుకోండి, మనం ఇక్కడ ఏదన్నా ఒక వాల్యూకి, యూస్ వాల్యూకి ఏదన్నా ఒక దానికి మనం 0 కంపల్సరీ వాల్యూ ఇవ్వాలి అంట, అది ఒక రూల్. ఇప్పుడు దేనికి ఇస్తామని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనము ఇక్కడ దీంట్లో ఏదైతే మోస్ట్ అకరింగ్, ఎక్కువ సార్లు ఏదైతే అకర్ ఉందో దానికి వాల్యూ మనము 0 ఇచ్చుకోవచ్చు. సో u1 మనకి 2 టైమ్స్ వచ్చింది, u2 అనేది ఒకే టైం వచ్చింది, u3 మనకి 3 టైమ్స్ వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే ఇఫ్ u3 ఈజ్ ఈక్వల్ టు 0 అని వేసుకుందాం. ఓకేనా. u3 ఈజ్ ఈక్వల్ టు 0 అని వేసుకుని ఇప్పుడు u3 0 వాల్యూ పెట్టుకొని ఇప్పుడు మనం ఇవన్నీ సాల్వ్ చేయాలి. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏముంది, u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు 2. అది సాల్వ్ చేద్దాం. u1 ప్లస్ v1 ఎంత ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మనం సాల్వ్ చేద్దాం. సో u1 ప్లస్ v1 ఏంటి మనకు తెలీదు. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు, ఫస్ట్ మనము ఇప్పుడు u3 అంతా 0 అని అనేసుకున్నాం. ఇఫ్ u3 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఫస్ట్ మనము ఎక్కడెక్కడ u3 ఉందో అవి క్యాలిక్యులేట్ చేసేసుకుందాం. ఓకేనా. చూడండి, u3 ప్లస్ v1 అంట, ఇక్కడ వేసుకుందాం. ఫస్ట్ u3 ప్లస్ v1 ఎంత ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది. సో ఇఫ్ u3 ఈజ్ ఈక్వల్ టు 0, 0 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు v1 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు v1 వాల్యూ ఎంత అయింది, 5 అయింది. అలాగే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇది ఎంత, ఇది ఎక్కడ, ఇది ఈ వాల్యూ ఏముంటుందో ఈ వాల్యూ కూడా అది ఎందుకు ఉంటుంది, ఎందుకంటే 0. సో 0 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే v1 వాల్యూ 5. ఇలా కూడా 0 ప్లస్ v3 ఈజ్ ఈక్వల్ టు 15 అంటే v3 ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడే నేను డైరెక్ట్ రాసేస్తాను. ఓకేనా. v1 అంటే 5, v3 అంటే 15. సో u3 ప్లస్ v4 అన్నారు. సో u3 వాల్యూ 0 అన్నాను. సో ప్లస్ 0 ప్లస్ v4 ఈజ్ ఈక్వల్ టు 9 అంటే v4 ఈజ్ ఈక్వల్ టు కూడా 9 వస్తుంది. సో మనకి ఈ 3 వాల్యూస్ తెలుసు. సో మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి సాల్వ్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నీకు చెప్పాను కదా, u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు 2 మనకి ఇక్కడ ఉంది. సో సాల్వ్ చేసుకోవాలి. u1 వాల్యూ మనకి ఏంటో తెలియదప్ప. సో v1 వచ్చి మనం ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు u3 0 తీసుకుంటే v1 వాల్యూ మనకు 5 వచ్చింది. సో u1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. సో u1 ఏమవుతుంది, 2 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు -3. u1 వాల్యూ నాకు -3 వచ్చింది. దీన్ని బాక్స్లో వేసేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఫార్ములా ఏముంది, u1 ప్లస్ v2 ఈజ్ ఈక్వల్ టు 3. u1 ప్లస్ v2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు నాకు u1 v2 మనకి ఇక్కడ రాలేదు, మనకి ఇక్కడ ఓన్లీ వచ్చింది v1 వచ్చింది, v3 వచ్చింది, v4 వచ్చింది. ఇప్పుడు u1 కావాలంటున్నాడు, సారీ v2 కావాలంటున్నాడు, u1 కావాలంటున్నాడు. v2 అయితే ఇప్పుడు నా దగ్గర లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, u1 చూసుకోవాలి. u1 ఇందాకే మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎంత, -3 వచ్చింది. సో -3 u1 వాల్యూ తీసుకొని v2 మనకు తెలియదు కాబట్టి v2 ఈజ్ ఈక్వల్ టు 3. సో v2 ఈజ్ ఈక్వల్ టు
3, ఈ -3 ఇటువైపు వస్తే +3 అవుతుంది. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు 6. సో V2 వాల్యూ నాకు ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అయిపోయింది, ఈ ఫార్ములా అయిపోయింది. U2 + V4 = 1 అన్నాడు. ఓకేనా. సో U2 + V4 = 1 అన్నాడు. సో U2 నాకు వాల్యూ తెలీదు, V4 వాల్యూ నాకు తెలుసు. ఇక్కడ మనం చూసారా V4 = 9 అనుకున్నాం కాబట్టి U2 + 9 = 1. సో U2 = 1 - 9 = -8. సో U2 వాల్యూ వచ్చినది -8 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఇంకా ఫైండ్ అవుట్ చేసే అవసరం లేదు. సపరేట్గా మనం అన్నీ రాసేసుకుందామా, ఏమేమి వచ్చాయి ఫస్ట్ రాసేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ U1 వాల్యూ ఎంత ఉంది, -3 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ U2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, -8 వచ్చింది. సో U3 = 0 కాబట్టి మనం U3 0 వేసుకున్నాం. సో నెక్స్ట్ V1 ఇక్కడ మనకి 5, మరి V2 మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది, 6 వచ్చింది. తర్వాత V3 ఇక్కడ ఆల్రెడీ ఉంది 15, V4 9. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాము, మ్యాట్రిక్స్ వేసుకున్నాము. ఏ సెల్స్ అయితే మనము అలొకేషన్స్ చేసుకున్నామో ఇక్కడ ఆ నెంబర్స్ మనం ఇక్కడ వేసుకున్నాము. వేసుకొని U1 U2 U3 అని వేసుకున్నాక V1 V2 V3 V4 అని వేసుకున్నాం పైన. ఇప్పుడు మనకి ఫర్దర్ స్టెప్కి మనకి U వాల్యూస్ V వాల్యూస్ కావాలి అంట. ఓకే. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నారు మీకు చెప్పాను. U1 + V1 ఇక్కడ వేసుకున్నాము, U1 + V2 వేసుకున్నాము. ఇక్కడ వాల్యూస్ లేదు కాబట్టి ఇది వదిలేసి మరి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం. U2 V1 కూడా ఏం లేదు, U2 V2 కూడా ఏం లేదు, U2 V3 కూడా ఏం లేదు. మరి U2 V4కి 1 ఉంది కాబట్టి U2 + V4 = 1 అని వేసుకున్నాం. తర్వాత U3 + V1 = 5 అని వేసుకున్నాం. మరి U3 V2కి ఏం లేదు, U3 V3కి 15 ఉంది, అందుకే మరి U3 + V3 15 అని వేసుకున్నాం. U3 + V4 = 9 వేసుకున్నాం. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఏమన్నాను, ఒక నెంబర్ మాత్రం అంట 0 అని తీసుకోవాలి కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఏ నెంబర్కి తీసుకోవాలి అని మీకు కన్ఫ్యూజ్ అవునప్పుడు సో మనం మోస్ట్ అకరింగ్ లెటర్ ఏముంటుందో అది 0 తీసుకోమన్నాడు. సో U1 2 టైప్స్ అకర్ అయింది, మనకి U2 ఒకసారి వచ్చింది, U3 మాత్రం 3 టైమ్స్ వచ్చింది. సో అందుకే నేను U3 = 0 అని తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ సాల్వ్ చేసుకుంటే మనకి వాల్యూస్ వచ్చేస్తాయి. సో U3 0 తీసుకున్నాను కాబట్టి 0 + V1 = 5. సో 5 + 0 మనకి ఏమొస్తుంది, V1 = 5 వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు U3 ఇక్కడ 0 తీసేసుకున్నాను కాబట్టి మనకి V3 వాల్యూ మాత్రం 15 ఉంటుంది. U3 0 తీసుకున్నాను కాబట్టి V4 వాల్యూ మనకి 9 వచ్చేసింది. సో ఈ 3 వాల్యూస్ మనం ఇక్కడే ఫైండ్ అవుట్ చేసేసుకున్నాం. సో ఈ 3 వాల్యూస్ హెల్ప్తో మనము ఇక్కడ రిమైనింగ్ మనకు పైన 3 ఉన్నాయి కదా, ఇవి మాత్రం మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. యాజ్ ఐ సెడ్ U1 + V1 = 2. U1 మనకి తెలియదు వాల్యూ ఏంటో, కానీ V1 మనం 5 మాత్రం తెలుసు కాబట్టి 5 అని వేసుకొని = 2. అలాగా అన్ని మనము ఇప్పుడు U1 U2 U3 V1 V2 V3 V4 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. ఇది ఒక స్టెప్ మనకి కంప్లీట్ అవుతుంది. సో మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీని పేరు ఫిల్లింగ్ ద ఎంప్టీ సెల్స్ అంట. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఉంది 3కి అలొకేషన్ ఉంది, ఇవి 2కి అలొకేషన్ లేదు కాబట్టి మనం ఇక్కడ వేసుకోలేదు. సో ఇవి మనకి ఎంటీ ఉండిపోయాయి. సో వాడు ఏమంటున్నాడంటే ఫర్దర్ మనము ఈ ఎంటీ కూడా మనము ఫిల్ చేసుకోవాలి అంటున్నాడు. దానికోసమే మనం U వాల్యూస్ V వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నామంట. ఓకేనా. సో ఇప్పుడు ఫిల్లింగ్ ద ఎంప్టీ సెల్స్ ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనకి వాడు చెప్తానంటున్నాడు. సో ఇప్పుడు ఏంటి, మనం U వాల్యూస్ V వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో U1 U2 U3 అని నేను ఇక్కడ వేయను, ఎందుకంటే మనకి వాల్యూస్ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను నెంబర్స్ వేస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి U1 U2 U3 ఇక్కడ వేసుకోవాలి, కానీ నేను U1 U2 3 బదులు దానికి వచ్చిన వాల్యూస్ నేను వేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు చూడండి నాకు U1 ఇక్కడ రావాలి. ఓకేనా. కానీ U1 వాల్యూ నాకు ఎంత ఉంది, -3 ఉంది, నేను -3 వేసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ U2 వాల్యూ నాకు ఎంత వచ్చింది, -8 వచ్చింది. నెక్స్ట్ U3 వాల్యూ నాకు ఎంత వచ్చింది, 0 వచ్చింది.
ఓకే. నెక్స్ట్ ఇప్పుడు V1 V2 V3 V4 వేసుకోవాలంట. సో V1 వాల్యూ నాకు ఎంత వచ్చింది 5, V2 వాల్యూ 6 వచ్చింది, V3 వాల్యూ 15 వచ్చింది, V4 వాల్యూ 9 వచ్చింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ U1 V1 U2 V2 U3 V3 ఈ వాల్యూస్తో మనమంట ఈ ఖాళీ సెల్స్ ఉండిపోయాయి కదా, అంటే మనకి ఇక్కడ మనం వ్యామ్ మెథడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అలొకేషన్స్ లేవు, అలొకేషన్స్ చేయలేదు కొన్నిటికి, ఎందుకంటే దానికి రాలేదు. సో దానికి నో వాల్యూ ఉండిపోయింది, మీన్స్ ఏ వాల్యూ లేకుండా పోయింది. సో మనం ఏం చేసుకున్నాం, ఫస్ట్ వచ్చిన నెంబర్స్ వేసేసుకొని విత్ దట్ హెల్ప్ మనం ఈ ఖాళీ సెల్స్ కూడా మనం అలొకేషన్స్ చేయొచ్చు అని అంటున్నారు. సో అది ఎలాగా ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఎన్ని ఖాళీ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఇక్కడ మనకు 6 1 2 3 4 5 6 6 అలొకేషన్స్ మనకు వచ్చేసాయి. 6 అలొకేషన్స్ మాత్రం మనకి రాలేదు. సో మనం ఆ 6 అలొకేషన్స్ ఇక్కడ ఏవేవైతే రాలేదు ఇక్కడ మనము ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఈ దాంట్లో. దీని పేరు వచ్చి ఫిల్లింగ్ ద ఎంప్టీ సెల్స్, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది ఫిల్డ్ ఉంది, ఇక్కడ మనం ఫిల్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడ కూడా మనకు అలొకేషన్ ఉంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ మనకి అలొకేషన్ లేదు, సో ఇది మనం ఫిల్ చేసుకోవాలి. ఎలాగా, ఇప్పుడు 15 - 3 చూసారా, 15 - 3 చేసుకుంటే మనకి 12 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఇది కూడా ఖాళీ ఉంది ఇక్కడ, సో ఇది కూడా మనం ఫిల్ చేసుకోవాల్సిందే. సో 9 - 3 ఎంత వస్తుంది, 6 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఖాళీ ఉంది, సో మనం ఇక్కడ కూడా ఫిల్ చేసుకోవాల్సిందే. సో 5 - 8 అంటే సో మనకి ఎంత వస్తుంది, -3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఖాళీ ఉంది, సో ఇక్కడ కూడా మనం ఫిల్ చేసుకోవాలి. 6 - 8 ఎంత వస్తుంది, -2 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఖాళీగా ఉంది, సో ఇది కూడా ఫిల్ చేసుకోవాలి. 15 - 8 ఎంత వస్తుంది, 7 వస్తుంది. నెక్స్ట్ ఇది ఖాళీగా లేదు, మనం ముందరే అలొకేషన్స్ ఇచ్చేసుకున్నాం కాబట్టి ఇది మనం ఫిల్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ వద్దాం, ఇక్కడ చూడండి ఇది కూడా ఫిల్ ఉంది, సో ఇక్కడ నేను ఫిల్ చేసే అవసరం లేదు. మరి ఇది మాత్రం ఖాళీగా ఉంది, సో ఇది ఫిల్ చేసుకుందాం. 6 - 0 ఎంత వస్తుంది, 6 వస్తుంది, ఓకేనా. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద step 3, that is filling the empty cells. I hope you understand the step 3. Next we'll move to the step 4. సో స్టెప్ 4 వచ్చి మంది సెల్ ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అంట. దీంట్లో ఏం చేయాలంటే యాజ్ ఐ సెడ్ ఇక్కడ మనం స్టెప్ 3లో ఏం చేసాము, ఫిల్ చేసుకున్నాం, ఎంప్టీ సెల్స్ అనే ఫిల్ చేసుకున్నాం కదా. సేమ్ స్టెప్ 4లో కూడా అవే రాసుకోండి, ఏ అయితే మీకు వచ్చాయో వాల్యూస్. సేమ్ ఇక్కడ స్టెప్ 3లో ఏ వాల్యూస్ వచ్చాయో అవే వాల్యూస్ ఇక్కడ రాసుకోండి. సేమ్ వాల్యూస్ మనము ఇక్కడ వేసుకున్నాక, సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ హెడ్డింగ్ చూడండి, సెల్ ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అంటే సబ్ట్రాక్టింగ్ ద ఒరిజినల్ సెల్ కాస్ట్. ఒరిజినల్ సెల్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చింది ఒరిజినల్ సెల్ అంటారు, ఓకేనా. ఇది మంది ఒరిజినల్ సెల్. వాడేమంటున్నాడు, మీకు స్టెప్ 3లో మీరు మీన్స్ ఖాళీగా ఉన్న మనము అలోకేట్ చేసుకున్నాం కదా ఈ స్టెప్ 3లో, దీన్ని ఈ ప్లేస్లో ఒరిజినల్ సెల్లో ఏ నెంబర్ ఉందో దాంతో మైనస్ చేసుకోండి అని అంటున్నాడు, ఓకేనా. సో ఇది చూద్దాము, 12 ఉంది, సో ఒరిజినల్ సెల్లో మనకి ఇక్కడ 11 ఉంది, సో 11 - 12 చేసుకోవాలి, ఓకేనా. చేసుకుంటే మనకి -1 వస్తుంది. సో సేమ్ ఇక్కడ మనం ఫైండ్ అలోకేషన్లో మనము మీన్స్ ఖాళీ సెల్ అలోకేట్ చేసుకున్నప్పుడు మనకి ఇప్పుడు 6 వచ్చింది. సో ఇక్కడ ఒరిజినల్ ఈ ప్లేస్లో మనకి 7 ఉంది. 7 - 6 = 1. సో నెక్స్ట్ -3 ఉంది ఇక్కడ మంది. సో ఈ ప్లేస్లో -3 ప్లేస్లో ఒరిజినల్ సెల్లో మనకి ఎంత ఉంది, 1 అన్నాడు. సో 1 - -3, సో మైనస్ ప్లస్ అవుతుంది కదా, సో 1 + 4 1 + 3 4 వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకు -2 ఉంది ఈ ప్లేస్లో, కానీ ఒరిజినల్ సెల్లో ఇక్కడ మనకి 3 ఉంది. సో 0 - -2 అంటే 0 + 2 = 2, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి 7 ఉంది,
మనం ఫైండ్ అవుట్ చేసింది ఖాళీ సెల్ 7 ఉంది. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఒరిజినల్ సెల్ క్వశ్చన్లో మనకి 6 ఇచ్చాడు. సో 6 - 7 = -1. ఇక్కడ మనకి 6 ఉంది. సో ఈ ప్లేస్లో ఇక్కడ మనకి 8 ఉంది. సో 8 - 6 = 2. ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఈ స్టెప్ 4లో అంట ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు మైనస్ చేసాం కదా ఒరిజినల్ వాల్యూస్తో, ఈ మైనస్ అనేవి రాకూడదంట. ఇఫ్ సపోజ్ అది మైనస్ అని వచ్చిందంటే అది ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. మళ్ళీ మనం ఇంకో స్టెప్, ఇందాక వరకు ఎన్ని స్టెప్ 4 చేసామో మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇంకో సెల్ మ్యాట్రిక్స్ వేసుకోవాలి, దీని నుంచి ఫిల్టర్ చేసి మరి దాన్ని ఇంకోసారి ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంట. అర్థమైందా? వినండి, ఇంకా దీంట్లో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ మనకి -1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది, మిగతావన్నీ ప్లస్ అయినా సో ఒక్క మైనస్ వాల్యూ కూడా రాకూడదు. వచ్చిందంటే అది ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. ఓకేనా? ఎప్పుడు మనం ఇది మాత్రం కంపల్సరీ రాసుకోవాలి. ఈ సెంటెన్స్ ఏంటంటే సిన్స్ ద సెల్ ఎవాల్యుయేషన్ matrix contains negative value సో ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ వచ్చేసింది, ఇక్కడ మైనస్ వచ్చేసింది. సో హెన్స్ ద ప్రెజెంట్ సొల్యూషన్ is not optimal. So therefore proceed to iterate towards optimality. ఈ సెంటెన్స్ మాత్రం కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. సో దట్ ద అదర్ పర్సన్ ఈజ్ సీయింగ్ యువర్ ప్రాబ్లమ్ షుడ్ అండర్స్టాండ్ ఎందుకు ఇంకోసారి చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు స్టెప్ 4 చేసుకున్నాం చూసారా, ఇవన్నీ ఇప్పుడు వేస్ట్ అంటే టు నో ద ఆప్టిమల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, 2 మాత్రం మైనస్ వాల్యూస్ వచ్చేసాయి. సో మనము ఇప్పుడు ఈ సొల్యూషన్ మీన్స్ ఈ మ్యాట్రిక్స్ అనేది ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఇవన్నీ ఇప్పుడు మనకి యూస్ కాలేదు. సో మనకి ఇప్పుడు ఇంకో మ్యాట్రిక్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి, అట్లీస్ట్ అదన్నా ఆప్టిమల్ వస్తుందా లేదా అని. సో ఇప్పుడు ఇంకో మ్యాట్రిక్స్ మీన్స్ ఇంకో మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది అది తెలియాలి కదా. సో దీని కంటిన్యూయేషన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు స్టెప్ 4లో ఇదంతా ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు స్టెప్ 3 స్టెప్ 4 ఏం చేసాం, ఇక్కడ ఏదైతే ఖాళీ సెల్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ వాల్యూస్నే ఇక్కడ వేసి ఒరిజినల్ వాల్యూస్తో మనము మైనస్ చేసాం. ఇంతవరకు మన స్టెప్ 4 అయ్యింది. సో ఇప్పుడు మనం స్టెప్ 4లో ఏం తెలుసుకున్నాం, ఇది ఆప్టిమల్ సొల్యూషన్ కాదు, ఈ సెల్ మనకి పనికి రాదు. అలాంటప్పుడు మనకి ఇప్పుడు వేరే మ్యాట్రిక్స్ కావాలి. ఆ మ్యాట్రిక్స్ కోసం ఏం చేయాలంటే ఇంకోటి వేసుకుందాము, చెప్తాను ఎలా. 1 2 3 4 వేసుకున్నామా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయో చూడాలి. సో మనకి ఇక్కడ ఒక నెగిటివ్ వాల్యూ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ వాల్యూ ఉంది. సో రెండు -1 సో యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ -2 ఇక్కడ -1 ఉందనుకోండి, ఏదైతే హయ్యరో మనం అది తీసుకునే వాళ్ళం. ఓకేనా? కానీ ఇప్పుడు రెండు -1 ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. సో ఈ ప్లేస్లో ఈ బాక్స్లో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, అంటే ఈ 2 ప్లేసెస్లో మనకు -1 ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ -1 తీసుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ మీరు ఫస్ట్ ప్లస్ అని వేసుకోండి. ఓకేనా? వేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఖాళీ సెల్స్ ఇక్కడ మిగిలాయో దానివి మనము ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనం అలోకేట్ చేసుకున్నాం కదా,
వ్యామ్ మెథడ్ చేసినప్పుడు ఇవి ఖాళీ ఉండిపోయాయి కాబట్టి మనం స్టెప్ 3లో అవి ఫిల్ చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ అలోకేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా, అవే ఈ సెల్స్, ఈ ఖాళీ సెల్స్ ఇప్పుడు. సో మనం ఏం చేసుకుందాము, ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఇక్కడ ఏదైతే మైనస్ వాల్యూ ఉందో ఫస్ట్ దాన్ని ఒక ప్లస్ సైన్ వేసుకొని ఇక్కడ ఏ ఖాళీ సైన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆ డబ్బాలు ఫిల్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఫస్ట్ వ్యామ్ మెథడ్ చేసినప్పుడు అలొకేషన్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ 1 వేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ డబ్బా కూడా ఖాళీ ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ మనం వ్యామ్ మెథడ్ ఖాళీ చేసినప్పుడు ఇక్కడ మనకి అలొకేషన్ ఇక్కడ 5 వచ్చింది. సో 5 వేసుకుందాం, ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ ఏ అలొకేషన్ రాలేదు స్టార్టింగ్లో, వ్యామ్లో వదిలేయండి. తర్వాత ఇక్కడ మనకి డబ్బా ఖాళీ ఉంది కదా, ఈ డబ్బాలో మనం ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ అలొకేషన్ 1 వచ్చింది. సో 1 వేసుకుందాం. తర్వాత మరి ఇక్కడ డబ్బా ఖాళీ ఉంది, ఈ డబ్బాలో మనకి అప్పుడు ఎంత వచ్చింది, 6 వచ్చింది అలొకేషన్, 6 వేసుకుందాం. సో మరి ఇక్కడ డబ్బా ఖాళీ లేదు, ఈ డబ్బా ఖాళీ ఉంది. ఈ డబ్బాలో లాస్ట్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, అలొకేషన్ 3 వచ్చింది, 3 వేసుకుందాం. తర్వాత ఈ డబ్బా కూడా ఖాళీ ఉంది, ఈ డబ్బాలో మనకి అలొకేషన్ ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది, 1 వేసుకున్నాం. ఫస్ట్ ఇలాగా ఫిల్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ మైనస్ వాల్యూస్లో ఏదైతే హయ్యర్ ఉందో ఫస్ట్ దాన్ని ప్లస్ అని వేసుకోవాలి అని చెప్పాను. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకటి రెక్టాంగిల్ షేప్లో చేయాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక మనకి మైనస్ వాల్యూ ఈ ప్లేస్లో వచ్చింది, స్టార్టింగ్ ఇక్కడ నుంచి చేసుకోవాలి. ఏంటంటే ఎలాంటి బాక్స్ చేయాలంటే 4 కార్నర్స్లో కూడా నెంబర్స్ ఉండాలి అంట. సో ఇక్కడ ఇది వదిలేయండి, సో మిగతా 3 కార్నర్స్లో మనకి కంపల్సరీ నెంబర్ ఉండాలంట. అలాంటి డబ్బా మనం ఇప్పుడు గీసుకోవాలి. సో ఇక్కడ చూసారు, ఇలా వేస్తే బాక్స్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇట్ విల్ బి గుడ్. సో నేను ఇక్కడ నుంచి బాక్స్ వేసుకుంటాను, ఓకేనా. ఇలాగా ఒక బాక్స్ వేసుకోవాలంట, ఓకేనా. సో ఇక్కడ నేను ఏ వాల్యూ ఇవ్వలేదు, జస్ట్ ప్లస్ అని ఇచ్చాను, ఓకేనా, ప్లస్ అని ఇచ్చాను. సో ఈ ప్లస్ అయితే ఇక్కడిది మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ అవుతే ఇక్కడిది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ అవుతుంది. అలాగా మనం ఫస్ట్ వేసేసుకోవాలి, ప్లస్ మైనస్ అని. ఇప్పుడు మనము మైనస్ సైన్స్లో ఏదైతే లోయర్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకోవాలంట. ఇప్పుడు చూడండి, -1 ఇక్కడ ఉంది, -3 ఇక్కడ ఉంది. ఇవి రెండు మనకి ప్లస్ వాల్యూస్, ఇది ఓన్లీ ప్లస్, ఇది +6. సో మైనస్ వాల్యూస్ మనకి ఇక్కడ 2 ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -3 ఉంది. సో లోయెస్ట్ ఇక్కడ -1. సో నెక్స్ట్ మనం ఇంకో డబ్బా వేసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే అన్నిటికీ వాల్యూ 1 అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు నేను ఏమన్నాను, ఇవి రెండు కంపేర్ చేసుకోండి, దీంట్లో ఏది లెస్ అయితే అది తీసుకున్నాను. ఇప్పుడు నాకు +1. సో ఇక్కడ ప్లస్ ఉంది, సో ఇప్పుడు ఈ ప్లస్ వాల్యూ వచ్చి 1 అవుతుంది. సో ఇక్కడ నేను దీనికి 1 ప్లస్ చేస్తే 0 కదా ఇక్కడ. సో 1 ప్లస్ చేస్తే నాకు ఇక్కడ 1 వస్తుంది. తర్వాత ఈ డబ్బాకి రండి, ఇలా కిందకి రండి, ఇక్కడ మైనస్ సైన్ ఉంది, కానీ ఇప్పుడు నాకు వాల్యూ ఏంటి, 1. సో 3లో -1 చేస్తే నాకు ఇక్కడ 2 అయిపోతుంది. సో ఇక్కడ రండి, ఇక్కడ ప్లస్ ఉంది. సో నేను 6కి ఈ 1ని ప్లస్ చేయాలన్నమాట, అప్పుడు నాకేమవుతుంది, 7 అవుతుంది. సో ఇక్కడ మరి మనకి -1 ఉంది. సో ఇక్కడ నాకు సైన్ ఏముంది, మైనస్ ఉంది. సో 1 - 1 చేస్తే ఎంత వస్తుంది, 0. సో 0 అని రాసుకోకర్లేదు, వదిలేయండి. సో మిగతా వాల్యూస్ సేమ్, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, అవి రాసేసుకోండి. అర్థమైందా? ఇంకోసారి చెప్తాను. ఏంటంటే యాజ్ ఐ సెడ్, ఇక్కడ మనకి 2 మైనస్ వాల్యూస్ వచ్చాయి. సో ఒక 1 వాల్యూ మీన్స్ ఒక మైనస్ వాల్యూ తీసుకొని ఇక్కడ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోనే ఇక్కడ ప్లస్ అని వేసుకో. సో నేను ఈ వాల్యూ ఈ ప్లేస్ని తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను ఒక ప్లస్ సైన్ అనేది వేసుకోవాలంట. వేసుకున్నాక తర్వాత నేను ఏమన్నాను, ఈ ఖాళీ డబ్బాల్లో మనకి ఫస్ట్ మనం వ్యామ్ మెథడ్ చేసినప్పుడు అక్కడ ఒక అలొకేషన్స్ ఇచ్చుకున్నాం. ఇక్కడ
ఓకేనా. చూడు ఈ డబ్బాలో మన ఇక్కడ అలొకేషన్ 1 ఉంది కాబట్టి మరి ఇక్కడ 1 వేసాను, ఇక్కడ అలొకేషన్ 5 ఉంది కాబట్టి మరి ఇక్కడ 5 వేసాను, మరి ఈ డబ్బా ఖాళీ ఉంది కాబట్టి ఈ డబ్బాలో మనకు అలొకేషన్ 1 ఉంది కాబట్టి 1 వేసాను. సో ఇక్కడ రండి, మరి ఈ డబ్బా ఖాళీ ఉంది, ఇక్కడ డబ్బాలో అలొకేషన్ 6 ఉంది, సో 6 వేసుకున్నాను. మరి ఈ డబ్బా ఖాళీ ఉంది, ఇక్కడ అలొకేషన్ నాకు 3 ఉంది, మరి 3 వేసుకున్నాను. ఈ డబ్బా ఖాళీ ఉంది, ఇక్కడ అలొకేషన్ 1 ఉంది కాబట్టి 1 వేసుకున్నాను. ఇదంతా అయిపోయాక ఇప్పుడు నేను ఏమన్నాను, ఒక వాల్యూ, ఒక మైనస్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మరి ఇందుకే ఇక్కడ ఈ ప్లేస్లో ప్లస్ సైన్ అని వేసుకున్నాను. ఇక్కడ ఏ వాల్యూ ఉండదు, జస్ట్ ప్లస్ సైన్. ఓకేనా. తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా నెంబర్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకున్నాక మనం అంటే ఒక డబ్బా షేప్లో ఒకటి గీసుకోవాలి. అంటే ఈ ప్లేస్ నుంచి ఏదైనా బాక్స్ షేప్లో రావాలంట. సో దాని 3 కార్నర్స్ కూడా నెంబర్స్ ఉండాలి అని చెప్పాడు. ఓకేనా. నేను ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసుకున్నానంటే ఇక్కడ నాకు నెంబర్ లేదు, ఈ నెంబర్స్ ఉన్నాయి కానీ నాకు ఇక్కడ నెంబర్ లేదు. సో ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. అందుకే ఇక్కడ నాకు చూసారు ఇలా వేసుకుంటే నాకు ఈ 3 కార్నర్స్ కూడా నాకు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా డబ్బా ఒకటి వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ వాల్యూ ఇచ్చాను కాబట్టి దీనికి ఆపోజిట్ది నెగిటివ్ అవుతుందంట. సో దీని ఆపోజిట్ది ప్లస్ అవుతుందంట, దీని ఆపోజిట్ది నెగిటివ్ అవుతుందంట. అలా అలొకేట్ చేసేసుకోండి. ఇప్పుడు 2 ఏదైతే నెగిటివ్ సైన్ ఉన్నో దాన్ని పట్టించుకోండి. ఇప్పుడు మనకి 2 నెగిటివ్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ దీంట్లో 3 ఉంది, 1 ఉంది. సో దానికన్నా అందరికన్నా లోయెస్ట్ ఏముంటుంది, 1. 3 కన్నా 1 లోయెస్ట్ కాబట్టి 1 కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడంట ఏ సైన్స్ అయితే ఉన్నాయో దానికి 1 ప్లస్ అన్న చేయాలి, మైనస్ అన్న చేయాలి. సో ఇక్కడ ఈ డబ్బాలో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్లస్ అన్నాడు, సో 1 ప్లస్ చేసుకుంటే నాకేమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ 0 ఉంది, యాక్చువల్లీ ఓన్లీ ప్లస్ సైన్ ఉంది కాబట్టి వాడు ఏం చేయమన్నాడు, అన్నిటికీ 1 అలొకేట్ చేయండి అన్నాడు. సో 1 ప్లస్ చేసుకుంటే 1 వచ్చింది. తర్వాత ఇక్కడ 3కి వద్దాం, ఇక్కడ మనం మైనస్ సైన్ ఉంది, సో 1 అలొకేట్ చేయమన్నాడు. సో మైనస్ చేస్తే 3లో -1 చేసుకుంటే 2 వస్తుంది. తర్వాత ఇక్కడికి వద్దాం, ఇక్కడ కూడా 1 అలాట్ చేయమన్నాడు కానీ ఇక్కడ నాకు ప్లస్ సైన్ ఉంది. సో 1 + 6 చేసుకుంటే నాకు 7 వచ్చింది. సో ఇక్కడ ఉన్నిందే 1, మరి వాడు 1 అలొకేట్ చేయమన్నాడు. సో కానీ ఇక్కడ నాకు మైనస్ సైన్ ఉంది. సో 1 - 1 నాకు 0 వస్తుంది. సో నేను అక్కడ ఏమీ వేసుకోలేదు. సో మిగతా ఇక్కడ మనకు 5, 1, 1 ఖాళీగా ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఇంకోసారి అలాగే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని టోటల్ కాస్ట్ తీయాలంట. ఓకేనా. సో ఇప్పుడు 5 ఉందా, ఈ 5తో మనకి ఒరిజినల్ సెల్లో మనకి 3 ఉండింది. క్వశ్చన్ గుర్తుంది కదా, ఇక్కడ ఒరిజినల్ ఈ ప్లేస్లో మనకి ఏముంది, 3 ఉంది. సో ఈ 5 × 3 ప్లస్ ఇక్కడ 1, ఇక్కడ ఏముంది 11. సో 11 × 1 ప్లస్ మరి ఇక్కడ ఏముంది 1, ఇక్కడ 1 ప్లస్లో ఇక్కడ మనకి మళ్ళీ 1 ఉంది. సో 1 × 1 ప్లస్ ఇక్కడ 7 ఉంది. క్వశ్చన్లో మనకి 5 ఉంది. సో 7 × 5 ప్లస్ 2 ఉంది. 15 × 2 ప్లస్ మరి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 9 × 1 = 101. ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఓకేనా. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశాక నేను ఇందాక ఏమన్నాను, ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చాయి కాబట్టి ఆప్టిమాలిటీ అనేది అవ్వదు. సో మనం ఇంకోసారి ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేసాము, ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఏదైతే చేసామో మళ్ళీ ఇంకోసారి కొత్త మ్యాట్రిక్స్ వేసుకొని ఆ కొత్త మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకేనా. ఇది ఇక్కడ అలొకేట్ చేసుకొని మళ్ళీ దీనికి U వాల్యూస్, V వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇంకా రాయను ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లము, ఇట్స్ టైం టేకింగ్. సో నేను రాసున్న దానిలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఇక్కడ తీసుకోవాలి, మళ్ళీ సెకండ్ సొల్యూషన్ అని మళ్ళీ ఇది మ్యాట్రిక్స్ తీసుకొని U వాల్యూస్, V వాల్యూస్, ఏ డబ్బా ఇక్కడ ఖాళీ ఉందో దానికి మళ్ళీ U వాల్యూస్, V వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మీకు ఆల్రెడీ సేమ్ ప్రాసెస్ ఇది ఎలా ఉందో సేమ్ మరి ఈ మ్యాట్రిక్స్కి సేమ్ U వాల్యూస్, V వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మెయిన్ మ్యాట్రిక్స్ వచ్చి 5, 1, 1, 1, 2, 7 అవుతుంది. ఓకేనా. మనకి ఖాళీ ఉన్న డబ్బాలు వచ్చి ఇవి అవుతాయి. సో దీని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇవి చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఉంది. సో 5ది ఒరిజినల్ వాల్యూ మనది ఒరిజినల్ సెల్ క్వశ్చన్లో 3 ఉంది. ఓకే, 3 వేసుకున్నాం. ఓకేనా.
తర్వాత ఇక్కడ 1లో మనకు ఒరిజినల్ వాల్యూ 11 ఉంది, సో 11 వేసుకున్నాం. అలాగే ఈ నెంబర్స్ ఒరిజినల్ వాల్యూ వేసేసుకొని తర్వాత ఈ ఖాళీ సెల్స్ ఉన్నాయి కదా, దీని వాల్యూ యాజ్ అ సెట్ u1 ప్లస్ v1 వేసుకోవాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి వేసుకోలేదు. u1 ప్లస్ v2 వేసుకున్నాము, u1 ప్లస్ v3 వేసుకున్నాము, u1 ప్లస్ v4 ఏం లేదు కాబట్టి వేసుకోలేదు, u2 ప్లస్ v1 ఏం లేదు, u2 ప్లస్ v2, u2 ప్లస్ v3 ఏం లేదు, తర్వాత u2 ప్లస్ v4 ఉంది, సో ఇది వేసుకున్నాం. అలా అన్నీ వేసేసుకున్నాక చూడండి ఇక్కడ u3 ఎక్కువ రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ నేను అందుకే u3 = 0 తీసుకొని ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక సేమ్ ఇందాక ఏ ప్యాటర్న్లో అయితే మరి అవే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇంకా ముందర ఎలా చేశారో అలాగే చేయాలి, ఓకేనా. అంతా అయిపోయాక మళ్ళీ ఇక్కడ చూసారా మనకి మళ్ళీ ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది. దట్ మీన్స్ మళ్ళీ ఈ ప్రాబ్లము ఆప్టిమల్ కాదు. సో మళ్ళీ మనము ఇంకో మ్యాట్రిక్స్ వేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. చూసారా మరి ఇక్కడ ఇందాక ఇంకోసారి ఫైండ్ అవుట్ చేసినా అంట మనకి ఇక్కడ మళ్ళీ మైనస్ వాల్యూ వచ్చేసింది. సో వాడు ఏం చేశాడు, మళ్ళీ ఇలా డబ్బా వేసుకొని యాజ్ ఎ సెట్ బిఫోర్ మైనస్ వాల్యూ వేసుకొని మరి ఇంకో మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని మళ్ళీ u వాల్యూస్ v వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇంకోసారి లాస్ట్లో ఈ థర్డ్ దాంట్లో చూస్తే వాడికి ఇక్కడ చూడండి ఏ వాల్యూస్ మనకి 2 రాలేదు, 2కి 1కి 2కి 5కి 1కి 1కి దీంట్లో దేనికి మనకి నెగిటివ్ వాల్యూ రాలేదు. సో అట్ లాస్ట్ ఈ థర్డ్ ఏదైతే మనం మ్యాట్రిక్స్ వేసుకున్నామో ఆ మ్యాట్రిక్స్ కంట ఏ నెగటివ్ వాల్యూస్ రాలేదు కాబట్టి వాడు ఏం చేశాడు, సిన్స్ ద సెల్ ఎవాల్యుయేషన్ వాల్యూస్ ఫర్ ఆల్ ద ఎంప్టీ సెల్స్ ఆర్ పాజిటివ్, సో థర్డ్ సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్ అంట. అందుకే ఈ సొల్యూషన్ ఆప్టిమల్ అవుతుంది. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయను బికాజ్ ఫస్ట్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చేశాను కాబట్టి మీ సెకండ్ సొల్యూషన్ థర్డ్ సొల్యూషన్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. సో డోంట్ బ్రేక్ యువర్ హెడ్, ఇది చాలా కష్టము. మ్యాక్సిమం క్వశ్చన్ రాదు, వచ్చిన కేస్ స్టడీకి వేస్తాడు. సో ఫస్ట్ సొల్యూషన్ ఎంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అది నీట్గా చేసి నెక్స్ట్ నుంచి సేమ్ రిపీట్ చేయండి. అదే సైడ్ సేమ్ రిపీట్ చేస్తే ఎప్పుడైతే మీకు ఈ బాక్సెస్లో ప్లస్ వాల్యూ వస్తాయో అప్పుడు మీది ఈ సెల్ మ్యాట్రిక్స్ ఆప్టిమల్ అని అర్థమవుతుంది.